గురు పౌర్ణమి పురస్కరించుకుని శ్రీ సాయి భక్త బృందం ఆధ్వర్యంలో శ్రీ సద్గురు సాయిబాబా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు సాయిరాం రాంబాబు మీనాక్షి దంపతుల ఆధ్వర్యంలో సుమారు 100 మంది కోరుకొండ మండలం బూరుగుపూడిలో గల ద్వారకా షిరిడి సాయి మందిరాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సాయిరాం రాంబాబు మీనాక్షి దంపతులు మాట్లాడుతూ మా గురుదేవులు మామిడిపల్లి లక్ష్మీ రామారావు దంపతుల ఆశీస్సులతో ప్రతి ఏటా గత 20 సంవత్సరాలుగా కాకినాడ నుండి బూరుగుపూడి ద్వారకా షిరిడి సాయిబాబా మందిరానికి వెళ్లడం జరుగుతుందని, అదే విధంగా వచ్చేటప్పుడు పెద్దాపురంలో గల మరిడమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సాయి భక్తులు తదితరులు పాల్గొన్నారు. వెళ్ళాకే టిఫిన్కి వెళ్ళిపోవాలండి. ముందు తర్వాత అక్కడికి వెళ్దాం. ఓం శ్రీ సాయిరామ్ అండి. గురుదేవులు ఆదిపూడి మోహన్ రావు మహారాజ్కి జై. గురుదేవులు మామిడిపల్లి లక్ష్మీ రామారావు గారికి జై. గురు పౌర్ణమి సందర్భంగా మా గురుదేవులు లక్ష్మీ రామారావు గారికి కాకినాడ సాయి భక్త బృందం తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ, మా గురుదేవ్ గురు బ్రహ్మం గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురు అనే భావన గురువుగారి ద్వారా అజ్ఞానం తొలగించి జ్ఞానాన్ని ఇచ్చేవాళ్ళే గురువు. ఈ గురువు ద్వారానే జ్ఞానాన్ని సంపాదించాలి. మా గురువుగారు మాకు జ్ఞానాన్ని ఇస్తూ భక్తి మార్గంలో నడిపిస్తున్నారు. ఆయనకి మా గురు పౌర్ణమి సందర్భంగా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ, కాకినాడ నుండి 2 బస్సులు మా గురువుగారు ఆశీర్వచనలు తీసుకోవడానికి 2 బస్సులు బయలుదేరి వెళ్తున్నాం. అందరికీ నమస్కారం. బూరుగుపూడి ద్వారకా షిరిడి కోరుకొండ మండలం సాయిబాబా ఆశ్రమం అండి మా గురువుగారిది. కాకినాడ నుండి 2 బస్సులు వేసుకుని మా గురువుగారి ఆశీర్వచనలు తీసుకోవడానికి కాకినాడ నుండి బయలుదేరుతున్నాం. ప్రతి సంవత్సరం కూడా గురు పౌర్ణానికి ఇదే విధంగా బయలుదేరుతున్నాం అండి. సుమారు 2 బస్సుల్లో జనాలు 100 మంది వెళ్తున్నామండి. అలాగ వచ్చేటప్పుడు పెద్దాపురం మరిడమ్మ తల్లిని కూడా దర్శించుకొని వస్తామండి. గురు పౌర్ణమి సందర్భంగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను.